ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఫస్ట్ పాయింట్. మనం ఫ్రెషర్గా ఎక్స్పీరియన్స్ దానికంటే ముందు ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయంటే సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఆల్మోస్ట్ 45-47 ఆర్ 48% వరకు హైబ్రిడ్ మోడల్ వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు అంటే కలిపి 2024 రీసెంట్ సర్వే ప్రకారం దాదాపు 45% వరకు ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనము యూ కెన్ అజ్యూమ్ దట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇంకా ఉన్నాయి అనే విషయం, అండ్ అట్ ది సేమ్ టైం హైబ్రిడ్ కూడా ఉన్నాయి అనే విషయం మనం మర్చిపోవద్దు. అండ్ ఈ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైబ్రిడ్ రిక్రూట్మెంట్ కూడా వర్చువల్గా జరుగుతుంది. సో చాలామంది ఈ విషయంలో ఏంటి అంటే నేను వర్చువల్ కాబట్టి కొత్తగా ఏఐ టూల్స్ వచ్చాయి, ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ని ఫేక్ చేసేస్తూ అంటే ఈ ఏఐ యూజ్ చేసి దీన్ని కూడా ఇంటర్వ్యూస్లో కూడా మోసం చేసి ఏదో జాబులు తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ జాబ్ తెచ్చుకోవడం వరకు ఓకే, కానీ జాబ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన జాబ్ చేయాలి. మనకు చాలా వచ్చిన నాలెడ్జ్లో టెస్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ రాండంగా అడుగుతా, దాన్నే మనం ఇంటర్వ్యూ అంటాం. ఆ ఇంటర్వ్యూ కూడా మనం క్రాక్ చేయలేకపోతే ఈ ఏఐ వీడన్నీ యూజ్ చేసుకుంటే సరే అట్లీస్ట్ ఆ ఇంటర్వ్యూ ఫేవర్ ఏమైనా ఉండి దాన్ని క్రాక్ చేసుకున్న తర్వాత వెళ్తే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. సో ఈ రిక్రూట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉంటుంది, వెరిఫికేషన్ ప్రాసెస్, ఇది మనందరికీ తెలుసు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. రిక్రూట్మెంట్ కూడా డెఫినెట్లీ కంపారిటివ్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే వర్చువల్గా జరుగుతుంది, డిఫరెంట్ అంటే వేరేది కాదు, వర్చువల్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకా వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా ఇంకా జరుగుతున్నాయి, అది కూడా మర్చిపోవద్దు. అయితే ఫ్రెషర్స్కి ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయా, ఎక్స్పీరియన్స్ ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయా? ఇక్కడ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయి. అండ్ కొంతమందికి బెంచ్ పీరియడ్లో ఉన్నప్పుడు, కూలింగ్ పీరియడ్లో ఉన్న బెంచ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఫ్రెషర్స్కి కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.